పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు తేల్చి చెప్పినా కొందరు క్రైస్తవ మత బోధకులు, హిందూ ద్వేషులైన కొందరు క్రైస్తవ సామాజికులు దాన్ని ఇంకా హత్య అనే దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 2 వీలర్ మీద ప్రయాణం చేస్తూ దారిలో 2 చోట్ల మద్యం సేవించినట్లు, 2 చోట్ల పడిపోయినట్లు నిర్ధారణ అయింది. నిజానికి మద్యం సేవించి వాహనం నడపడం నేరం. ఆ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ను హిందువులు హత్య చేశారనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. దానిపై పోలీసులు స్పందిస్తారా? అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మత విద్వేషాలు రగిల్చి సామాన్య క్రైస్తవులను రెచ్చగొడుతున్నందుకు కేసులు పెడతారా అన్న సంగతి చూడాలి. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిని అత్యవసరంగా ముంబైకు తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. నానికి 3 వాల్వ్స్ మూసుకుపోయినాయని కాసేపటి క్రితం వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. ఇందుకోసం క్రిటికల్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ముంబైకి తరలించారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని తన నివాసంలో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటి నుంచి నాని హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలపై ఉద్రిక్తత నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఐఎంజీ అకాడమీస్ కు ప్రభుత్వం కేటాయించిందని, అయితే అది పనులు ప్రారంభించకపోవడంతో 2006 ఆ కేటాయింపులు రద్దు చేసిందని వివరించింది. అయితే ప్రభుత్వం నిర్ణయం పట్ల ఐఎంజీ అకాడమీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగిందని గుర్తు చేసింది. అయితే 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని, హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2024 మే 3న ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని తన ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో 2024 జూలైలో ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఏసీకి అప్పగించినట్లు తన ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద టోల్ ఛార్జీలు పెంచారు. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కార్లు, జీపులు, తేలికపాటి 4 చక్రాల వాహనాలకు కిలోమీటర్కు ₹2, 34 పైసలు ఉండే ఛార్జీని ₹2.44 పెంచారు. మినీ బస్సులు, ఎల్సీవీలకు కిలోమీటర్కు ₹3, 77 పైసల నుంచి ₹3.94 పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6, 69 పైసల నుంచి ₹7 పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్కు ₹15, 9 పైసల నుండి ₹15.78 పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ ను ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ వసూలు చేస్తోంది. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఏలూరు జిల్లా జైల్లో ఆత్మహత్య చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడానికి చెందిన గంధం బోసుబాబుపై ఈ నెల 17న దాడి జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు బోసుబాబు భార్య శాంతికుమారి, ఆమె ప్రియుడు సొంగ గోపాలరావును అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. మహిళా బ్యారక్ లో ఉన్న శాంతకుమారి ఆదివారం ఉదయం బ్యారక్ కిటికీకి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే జైలు సిబ్బంది ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించిందని తెలిపారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమార్తెను తప్పుడు కేసులో ఇరికించారని, అందుకే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఆరోపించింది. జైల్లో మహిళా బ్యారక్ వద్ద విధుల్లో ఉన్న హెడ్ వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సిహెచ్ఆర్వి స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. తాళ్లూరు మండలంలోని విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి 12 ఏళ్ల క్రితం ఊరి శివారులోని తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్య తవ్విన ఆయన వారం రోజులుగా ఆ గొయ్యలోనికి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత గొయ్యలోకి దిగి ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన వెంట ఉన్న కుమారుడు ఆ గొయ్యపై రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూర్తి చేశాడు. కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లోని ఐఐఐటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి రాహుల్ మాదాల హాస్టల్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి అయిన రాహుల్ తన 21వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేసింది. పరీక్షలో ఫెయిల్ కావడంతో నిరాశతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ విచారణకు ఆదేశించింది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని పోలీసులు వెల్లడించారు.
మహాకుంభమేళా ద్వారా రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసాకు తన చిత్రంలో ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఒక నటిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును సనోజ్ మిశ్రా ఆశ్రయించారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ తిరస్కరించడంతో అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. మోనాలిసాకు ఆయన తన ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సనోజ్ మిశ్రా అరెస్టుతో ఈ ప్రాజెక్ట్ గందరగోళంలో పడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తాము అనే ప్రకటన ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు, కాశీ మధుర అంశాలపై ఆధారపడతాయని అన్నారు. గతేడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారని, ఎంఐఎం ఆదేశాలతోనే ఇలా జరిగిందని మండిపడ్డారు. అందుకే ఈసారి శోభాయాత్రకు దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు. మరాఠా యోధుడు శివాజీని మొఘల్ రాజు ఔరంగజేబ్ చంపేయాలనుకుని విఫలమయ్యాడని, చివరకు ఆయనే మహారాష్ట్రలో చనిపోయాడని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. ఔరంగజేబ్ సమాధి అంశాన్ని మతం, కులం కోణంలో చూడరాదని చెప్పారు. మరాఠాలను తుడిచిపెట్టాలని వారు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. చరిత్రను వాట్సాప్ లో కాకుండా చరిత్ర పుస్తకాల్లో చదవాలని రాజ్ ఠాక్రే హితవు పలికారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిని నిధి తివారీ నియామకమయ్యారు. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ వారణాసిలోని మొహమూర్గంజ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిని. 2014 బ్యాచ్ కు చెందిన ఈమె గతంలో వారణాసిలో కమర్షియల్ టాక్సెస్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో పనిచేశారు. 2023 జనవరి 6 నుంచి పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. విదేశాంగ శాఖలో ఉండేటప్పుడు ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వద్ద పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి త్వరలోనే ప్రధానమంత్రికి వ్యక్తిగత కార్యదర్శి బాధ్యతలను స్వీకరిస్తారు.